విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. మీకు అంతా తెలిసిందే అమిత్ షా ఏ విధంగా కొవ్వు పట్టి మాట్లాడిండో, ఏ విధంగా ఆయన మతస్థిమితం లేకుండా మాట్లాడడం మీరందరూ చూసిందే. ఎట్టి పరిస్థితులల్లా ఆయన క్షమాపణ చెప్పాలి, ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ తో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా మొదలు పెట్టింది. తప్పకుండా ఇది మొదలు కాదు, కేవలం ఇది ఆరంభం మాత్రమే. పిచ్చి పిచ్చి శాఖలు చేస్తే పూర్తి స్థాయిగా వీళ్ళని మొత్తం పవర్ దించేదాకా మా పోరాటం ఉంటుంది. బీజేపీకి ఎందుకన్నా మరి ఇంత చిన్న చూపు దళితులు అంటే దళితులు అంటేనే వాళ్ళు మనుధర్మ శాస్త్రాన్ని నమ్ముకున్న పార్టీ ఆ పార్టీ. ఏనాడు కూడా సెక్యులర్ గా మేము ఉంటామని చెప్పి వాళ్ళు రాజ్యాంగం మీద ఒట్టేస్తారు, కానీ ఏనాడు వాళ్ళు సెక్యులర్ గా ఉండరు. అందరికి తెలిసిందే. రాముని జెండాలలో పెట్టుకొని వాళ్ళు పిచ్చగాల లెక్క ఓట్లాడుకుంటారు. మాకేమో రాముడు గుండెలలో ఉంటాడు, మేము షీర్ అయితే చూపించుకోలేకపోతాం. కానీ వీళ్ళు హిందుత్వ అనే ఒక ఐడియాలజీతోని హిందువులను రెచ్చగొట్టుకుంటూ ఈ రోజు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఆనాడు కూడా హిందుత్వాలో ఏదైతే వీళ్ళు నమ్మే మనుధర్మ శాస్త్రం ఉందో ఆ మనుధర్మ శాస్త్రంలో మొత్తం పూర్తి స్థాయిగా చతుర్వర్ణ వ్యవస్థ ఉండే. ఆ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరూ కూడా శూద్రులే. అంటే ఈనాడు బీసీ కులాలలో ఎంతమంది ఉన్నా వాళ్ళు కూడా శూద్రులే, దళితులే కాదు. ఈ శూద్రులను మొత్తం పూర్తి స్థాయిగా కింది స్థాయిలో చూసేది బీజేపీ పార్టీ. రూట్ క్లియర్ చేసిందే మేమని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తా ఉంది కదా. వాళ్ళు చేయలే, ముమ్మాటికి వాళ్ళు చేయలే. వీళ్ళు చేసిరని చెప్పుకుంటారు కదా. ఏ డాక్యుమెంట్ బేస్ గా చేసారు? ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ బేస్ గా చేసారు. ఉషా మెహ్రా కమిషన్ వేసింది ఎవరు? ఓకే, వీళ్ళే చేసినారు అంటున్నారు. 1969 లో ఫస్ట్ లోకూర్ కమిషన్ ద్వారా పంజాబ్ రాష్ట్రంలో వర్గీకరణ ఇచ్చింది, అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. చాలా మందికి వీళ్ళకి బీజేపీ నాయకులకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చదువుకోరు, ఉట్టిగా రోడ్ల మీదకి వచ్చి రాజకీయాలు చేస్తారు, జై శ్రీరామ్ అనుకుంటూ లీడర్లు అవుతారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా చదువుకున్న వాళ్ళు 1969 లో హర్యానా పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా వర్గీకరణ ఇచ్చి లోకూర్ కమిషన్ వేసి అమలు చేసి వర్గీకరణ పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేసింది ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అంటున్నా. దాని తర్వాత ఉషా మెహ్రా కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ, రామచంద్ర కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కమిషన్లన్నీ మేము వేస్తే వచ్చి ఫలాలు తిన్నట్టు ఓ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి, సుప్రీంకోర్టు అయితే వీళ్ళది కాదుగా, సుప్రీంకోర్టు అనేది భారత ధర్మాసనము, వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ అని మేము ఇచ్చినాం అనుకుంటే ఎట్లా? ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నారు కాబట్టి మందకృష్ణ మాదిగా బీజేపీ పార్టీతో వాళ్ళుండేది సానుకూలంగా లేకపోతే ఈ చెప్పు తీసుకొని చేతల్లా పట్టుకొని కొట్టుడే ఉంటది. సానుకూలంగా ఎట్లుంటారు? మా రాష్ట్రంలో జనాభా ఎంత ఉంది, అంత జనాభాకి మీరు ఫలాలు ఇవ్వండి అని అడుగుతున్నాము. మందకృష్ణ మాదిగ గారు బీజేపీ పార్టీతో ఎందుకు మరి పొత్తు పెట్టుకున్నారు? మా మందన్న ఎప్పుడు ఏ పార్టీతో లేడు. ఎన్నికలు రాగానే ఏదో పార్టీకి తలొగుతాడు పోతాడు. మా కాంగ్రెస్ పార్టీకి లేకుండేనా? రాహుల్ గాంధీ మీటింగ్ లేకుండేనా? సోనియా గాంధీ గారి మీటింగ్ లేకుండేనా? ఆయన జంతర్ మంతర్లో ధర్నా పెడితే రాహుల్ గాంధీ గారు పోయి మొట్టమొదటిగా ఈ ఇష్యూని తీసుకున్నది రాహుల్ గాంధీ గారు. పూర్తి స్థాయిగా ఆనాడు ఉషా మెహ్రా కమిషన్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు వేసిన కేసులో ఇంప్లీడ్ అయ్యింది కూడా కాంగ్రెస్ పార్టీ. పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ లేనిది ఇది సాధ్యమయ్యేది కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇదే పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారు మాలల సింహగర్జన పేరుతోటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా సభలు పెడతా ఉన్నారు. దీనే విధంగా చూస్తారు. నేను ఏమంటున్నా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, మా పార్టీ డెసిషన్ తీసుకుంది. ఎస్, మాలలకు వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఓ చిన్న స్థాయిలో అసంతృప్తి ఉంది. వీళ్ళు ఈ వర్గీకరణ ద్వారా ఎక్కడన్నా మా కులాలకు నష్టం జరుగుతుందో అని. మాలలే కాకుండా మాలలో మాల దాసరినే కానివ్వండి, నేతకాయనే కానివ్వండి, వివిధ కులాలు ఉన్నాయి, వాళ్ళల్లో కూడా అసంతృప్తి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా వాటా ఏందనేది వాళ్ళు అడుగుతున్నారు. తప్పకుండా మా సోదరులు ఎవరైతే మా మాల సోదరులు ఉన్నారో తప్పకుండా వారికి కూడా న్యాయం దొరికే విధంగా ఈ వర్గీకరణ బిల్లులో తప్పకుండా వాళ్ళకు కూడా సముచిత స్థానం దొరుకుతుందని అనుకుంటున్నారు. అమిత్ షా గారు ఏదైతే డాక్టర్ అంబేద్కర్ గారిని వారిపైన విమర్శలు చేసిండో వాటిపైన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిగా అంటే మొత్తం ఇండియా పరంగా కూడా ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికి 10 రోజులు అయ్యింది. తను ఆ వాటలో నేను ఏదో తప్పుగా అన్నదో క్షమించమని కూడా పబ్లిక్ అడగడం లేదు. దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రోగ్రామ్ అనేది చేయడం. బీజేపీకి దళితులు అంటే ఎందుకు సార్ అంత చిన్న చూపు అంటారు? బీజేపీ మీరు చూసుకున్నట్టు ఎప్పటి నుంచి కూడా బీజేపీ దళితులను అంటే ఒక చిన్న చూపుగానే చూస్తుంది. చాలా ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా దళితులకు ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ దళితులకు సంబంధించి ఎలాంటి లబ్ధి చేకూర్చడం కూడా ఎప్పుడు చేయలేదు బీజేపీ. అసలు కాంగ్రెస్ పార్టీయే బీజేపీ కానీ మన మైనార్టీస్ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని బీసీ వాళ్ళని పట్టించుకునే పార్టీయే కాంగ్రెస్ పార్టీ. అంటే బీజేపీ పార్టీ వాళ్ళు అంటున్నారు దళితులకు మంచి జరిగే విధంగానే మేము ఎస్సీ వర్గీకరణ చేసినాం, దానికి రూట్ క్లియర్ చేసిన మేమని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. మరి దీనిపై ఎస్సీ వర్గీకరణ ఒక్క రోజు రాదేదండి, దానికి చాలా పోరాటం జరిగింది. కానీ మండకృష్ణ మాదిగ గారు చాలా మంది పెద్దలు కూడా దాని పోరాటం చేసి తెచ్చుకున్నారు. సో దాన్ని ఎస్సీ వర్గీకరణకి దీనికి సంబంధం లేదు. ఇది మన జాతి పిత. ఇది ఒక్క ఎస్సీ వర్గానికే పరిమితం కాదు. అంబేద్కర్ గారు అందరికి కూడా ఆయన ఆదర్శప్రాయం.
అలాంటి వ్యక్తిని మన ఉండే లీడర్స్ ని మనమే కించపరచడం ఎంతవరకు న్యాయం అండి? అది తప్పు. కాబట్టి మేము అదే అంటున్నాము. మేము అమిత్ షా గారిని ఇమ్మీడియట్ గా మీరు బేషరతుగా క్షమాపణ చెప్పని పక్షంలో మీరు రాజీనామా చేయాల్సిందే అని మేము అమిత్ షా గారిని కోరుతున్నాము.